ఎర్లీ ప్యూబర్టీ అంటే ఇదివరకు 13-14 సంవత్సరాలకి పుష్పవతి అయింది పిల్ల అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం 6, 7, 8 ఏళ్లకు కూడా ఇటువంటి ఎర్లీ ప్యూబర్టీ కేసెస్ చూస్తున్నాం. చాలా షాకింగ్గా ఉంది. సీన్ ఈవెన్ ఇన్ మంత్స్ బేబీ. మంత్స్ బేబీలో ప్యూబర్టీ సిమ్టమ్స్ అసలు అటువైపు బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్. మనం ఏం చేస్తున్నాము, అది పాత నుంచి ఉంది కదా, ధర్మో రక్షతి రక్షిత అని, అట్లా మనం ఏమీ చేస్తామో అదే మనకి వెనక్కి కొడుతుంది. సో స్లో ఒక ప్యూబర్టీ ఏజ్ని కూడా తగ్గించుకుంటూ వచ్చేసాం మనం. అబ్బాయిలు 9 and plus అయితే పర్వాలేదు, అమ్మాయి 8 and above అయితే పర్లేదు అమ్మాయిల్లో అనుకుంటాం. బట్ ఫర్ మీ ఐ థింక్ ఇండియన్ గర్ల్స్ ఆర్ స్టిల్ నాట్ మెంటలీ సో మెచ్యూర్ ఎట్ 8 ఆల్సో. మనం శుద్ధమైన పాలు ఇస్తున్నాము అనుకుని గేదె మా ఇంటి ముందుకు వచ్చి మా ముందు పితికిస్తాడండి అని కరెక్టే, కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఆ గేదెకి ఏమి ఇస్తున్నారో మీకు ఏమన్నా తెలుసా? సో సేఫెస్ట్ మిల్క్ ఈస్ ద పాస్చరైజ్డ్ మిల్క్ విచ్ గవర్నమెంట్ విల్ గివ్ అస్. ఐ రియల్లీ డోంట్ నో హౌ ఆర్గానిక్ ఎనీథింగ్ ఇస్, సో బికాజ్ వి ఆర్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడ. అబ్బాయిల్లో ఐ హావ్ సీన్ 10-year-old బాయ్ గెటింగ్ బ్రెస్ట్. గైనకోమాస్టియా సేమ్ థింగ్ కదా, ఈస్ట్రోజన్ అంతా ఎక్కువ అయ్యి వస్తుంది. ఏముంది అంటే హై ఎండ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అని మిరపనం అన్నీ వేసేస్తారు వాటికి. సో అవన్నీ మనం తింటున్నప్పుడు అవి మనం ఉడకపెట్టినా పోవు హార్మోన్స్, వాటి నుంచి మనకు వస్తాయి. కుక్కర్లో 4 విజిల్స్ ఇచ్చినా పోదు. సో మన బ్రెయిన్ కి సెంటర్ కి కనెక్షన్, అక్కడి నుంచి పిట్యూటరీ అని ఉంటుంది, FSH LH అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అబ్బాయిల్లో టెస్టిస్ వీటి మీద యాక్ట్ చేసి స్టిమ్యులేట్ చేస్తాయి. అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఆర్ టెస్టోస్ట్రాన్. ఇప్పుడు మనకి 6 yearsకి ఎడినార్కి, 7 yearsకి థీలార్కి, 8 yearsకి ప్యూబార్కి, అంటే 9 yearsకి వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు కూడా ఎంత 4వ తరగతి 5వ తరగతి వెనక్కి పడిపోతారు. అవును. అండ్ ఫిజికల్గా పెరగటం, మెంటల్గా తక్కువ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్కి చాలా ఆస్కారం ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ ఒక చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్. తెలుసుండదు, ఎదుగుండరు. అండ్ వాళ్ళని భయపెట్టచ్చు పిల్లల్ని. ఏమని చెప్పావంటే మీ అమ్మ నాన్నని చంపేస్తా, మీ అమ్మ నాన్న ఉద్యోగం పోగొడతా, ఎనీథింగ్. వెల్కమ్ టు దిస్ హెల్దీ జర్నీ విత్ స్వప్న, ఎక్స్క్లూజివ్గా మీ సుమన్ టీవీలో. ప్రకృతి విరుద్ధమైన పనులు మనం ఎన్ని చేస్తున్నామో, దైనందిన జీవితంలో ఇది ఓకే కదా, ఇది పర్వాలేదు కదా అని ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకు అసలు అవగాహన అవ్వట్లేదు. ఎందుకంటే కాలక్రమంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ అంటే ఇదివరకు 13-14 సంవత్సరాలకి పుష్పవతి అయింది పిల్ల అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం 6, 7, 8 ఏళ్లకు కూడా ఇటువంటి ఎర్లీ ప్యూబర్టీ కేసెస్ చూస్తున్నాం. చాలా షాకింగ్గా ఉంది. మనిషి ఒంటి తీరు మారిపోతోంది. ముందు జనరేషన్స్కి ఎటువంటి ముప్పు ఉందో అని చెప్పి డాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. కారణాలు ఏంటి, పరిష్కారాలు ఏంటి? ఐ హ్యావ్ విత్ మీ అ వెరీ ఎమినెంట్ డాక్టర్, అందరికీ చాలా సుపరిచితులు, క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ యూనిట్, కేర్ హాస్పిటల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అరిట్ హాస్పిటల్స్, డాక్టర్ మంజుల అనగాని గారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతగా వారి సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది శిశువుల్ని అందంగా ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. కానీ ఆ శిశువుల్ని మనం ఏం చేస్తున్నాం అనేది క్వశ్చన్ ఇక్కడ. లెట్స్ టాక్ టు హర్. డాక్టర్ మంజుల, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో స్వప్న. ఎర్లీ ప్యూబర్టీ అనేది మొన్న నేను షాక్ అయ్యాను. 6 ఏళ్ల పిల్లకి ఎక్కడో సతారాలో, మహారాష్ట్రలో అనుకుంటాను, 6 ఏళ్ల పిల్లని ఇలా ప్యూబర్టీ సిమ్టమ్స్ చూసి గగ్గోలు పెట్టారు డాక్టర్ గరుడ్ అని ఒక చాలా సీనియర్ గైనకాలజిస్ట్. 6 years is nothing actually, we have seen even in months baby. సో that is what is happening. మీరు ఇందాక చెప్పినట్టుగా మనం ఏం చేస్తున్నాము, అది పాత నుంచి ఉంది కదా, ధర్మో రక్షతి రక్షిత అని, అట్లా మనం ఏమీ చేస్తామో అదే మనకి వెనక్కి కొడుతుంది. మనం రక్షిస్తే దేన్నైనా అది మనల్ని రక్షిస్తుంది. అలాగే ఎన్వైరన్మెంట్ని కూడా మనం రక్షిస్తే ఎన్వైరన్మెంట్ విల్ ప్రొటెక్ట్ అస్. వృక్షో రక్షిత ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి విన్నవే. అవును, కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. వీఆర్ నెగ్లెక్టింగ్ అవర్ ఎన్వైరన్మెంట్, అవర్ నేచర్, and nature is giving back to us. Right. So నార్మల్గా మీరు అన్నట్టుగా ఇంత ముందులో 11, 12, 13 నార్మల్. సో స్లో ఒక ప్యూబర్టీ ఏజ్ని కూడా తగ్గించుకుంటూ వచ్చేసాం మనం. అబ్బాయిలు 9 and plus అయితే పర్వాలేదు, అమ్మాయి 8 and above అయితే పర్లేదు అమ్మాయిల్లో అనుకుంటాం. బట్ ఫర్ మీ ఐ థింక్ ఇండియన్ గర్ల్స్ ఆర్ స్టిల్ నాట్ మెంటలీ సో మెచ్యూర్ ఎట్ 8 ఆల్సో. అది సో మనం కొంచెం ఆగితే పేరెంట్స్ కొంచెం అవగాహన తెచ్చుకుని మనం ఎట్లా ఆపచ్చు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో జస్ట్ ప్రికాషియస్ ప్యూబర్టీ ఈజ్ ఆన్ రైజ్ ఇన్ ద లాస్ట్ 1 decade, 2 decades నుంచి వీఆర్ సీయింగ్ దిస్, బట్ 1 decade ఇట్ హెస్ డబుల్డ్ ఆర్ ట్రిపుల్డ్ ఇన్ నంబర్. అవును, మీరు చాలా చూసుంటారు కదా మంజుల గారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్స్ బేబీ అన్నారు. మంత్స్ బేబీలో ప్యూబర్టీ సిమ్టమ్స్ అసలు అటువైపు బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్. దాని తర్వాత బట్ పుట్టిన వెంటనే కొంతమంది శిశువుల్లో బ్లీడింగ్ చూస్తాం మనము. అది ఏంటంటే మదర్స్ హార్మోన్స్ ఏవైతే ప్రెగ్నెన్సీలో ఉంటాయో అవి విత్డ్రావల్ కావటం, దాన్ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాన్ని పీరియడ్స్ అని అనం. పుట్టిన బేబీలో కొంచెం బ్లీడింగ్ అయితే తల్లిదండ్రులు వరి అవ్వద్దమ్మా, ఇది మీ హార్మోన్స్ బేబీకి వెళ్ళి వచ్చింది, సో డోంట్ వరీ అంటాం. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండి సడన్గా తగ్గిపోవడం వల్ల వస్తాయి. అది కాకుండా తర్వాత యాజ్ ద బేబీ గ్రోస్ మనం చేసే తప్పు ఏంటి అంటే
మనం శుద్ధమైన పాలు ఇస్తున్నాము అనుకుని మనకి ఎన్నిసార్లు ఫస్ట్ రీజన్ ఐ ఆస్ట్ ఎన్నిసార్లు అడుగుతాను నేను, ఏంటమ్మా మీరు చేసే పనులన్నీ నాకు చెప్పండి అంటే, చాలా శుద్ధమైన పాలు ఇస్తున్నామండి, ఆ గేదె మా ఇంటి ముందుకు వచ్చి మా ముందు పితికిస్తాడండి అని. కరెక్టే, కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఆ గేదెకి ఏమి ఇస్తున్నారో మీకు ఏమన్నా తెలుసా? తెలీదు. సో ఏ బిజినెస్ మ్యాన్కైనా అమౌంట్ ఆఫ్ మిల్క్ షుడ్ బి మోర్, అది న్యాచురల్, వాళ్ళకి డబ్బులు ఎక్కువ కావాలంటే. సో అమౌంట్ ఆఫ్ మిల్క్ ఎక్కువ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు, సో ఇంజెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఆర్ స్టీరాయిడ్స్ ఇస్తారు, ఆర్ ఎనీథింగ్ విచ్ విల్ ఇంక్రీజ్ ఎనబాలిజం అట్లాంటివన్నీ. సో దాంతో ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు మన ఇంట్లో వచ్చి ఎంత ఉడకబెట్టినా అవి పాస్చరైజ్ అయినట్టు కాదు. అదే. సో సేఫెస్ట్ మిల్క్ ఈజ్ ద పాస్చరైజ్డ్ మిల్క్ విచ్ గవర్నమెంట్ విల్ గివ్ అస్. అది మనం అపోహల్లోకి పోయి మేము గేదె మేము ఆర్గానిక్, ఐ రియల్లీ డోంట్ నో హౌ ఆర్గానిక్ ఎనీథింగ్ ఈజ్, బికాజ్ వీఆర్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడ. ఇది చాలా షాకింగ్ ఫ్యాక్ట్, ఎందుకంటే ఆర్గానిక్ అనుకుని మనం తెచ్చుకుంటున్న దానిలో ఎంత ఆర్గానిక్ వి డోంట్ నో. అది నేను అనేది, మనం ఎవరిని ఒక అనటం కాదు, బట్ హౌ వీఆర్ ట్రస్టింగ్ దెమ్, బట్ ఈజ్ ఇట్ దాట్? సో ఏ మిల్క్ తీసుకున్నా ఈజ్ ఇట్ పాస్చరైజ్డ్ అని చూడాలి. అది పాస్చరైజ్ చేసినప్పుడు ఎనీథింగ్ పొల్యూషన్స్ అవన్నీ మనకి అవి తగ్గుతాయి అన్నమాట, అవన్నీ విరిగిపోతాయి. సో ఆ పాలు ఇస్తున్నందువల్ల దెన్ ఇది అబ్బాయిల్లో ఐ హ్యావ్ సీన్ 10-year-old బాయ్ గెటింగ్ బ్రెస్ట్. సో గైనకోమాస్టియా సేమ్ థింగ్ కదా, ఈస్ట్రోజన్ అంతా ఎక్కువ అయ్యి వస్తుంది. సో అగైన్ దట్ బాయ్ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఎంబారెస్మెంట్, mental harassment by the peers and everything, and he was going into shell. The parents got him to me. So వాళ్ళని నా దగ్గరికి తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే నేను అడిగాను ఏంటి అమ్మా అంటే, సేమ్ స్టోరీ ఎవ్రీవేర్, పాలు ఎక్కడి నుంచి, పాలు ఇక్కడి నుంచి. సో ఇట్లా ఉట్టి పాలనే అనట్లేదు, దెర్ ఈజ్ అనదర్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్. ద టైప్ ఆఫ్ చికెన్ వి ఈట్, అంటే ఏ చికెన్ తింటున్నాం మనము. ఇందాక నేను అన్నట్టుగానే ఒక చికెన్ బరువుని బట్టి వాళ్ళకి వచ్చే డబ్బులు ఉంటాయి. సో బరువు పెంచాలంటే ఏం చేయాలి, వాటికి లాట్ ఆఫ్ ఈస్ట్రోజన్స్ హార్మోన్స్ ఇస్తే వాటి బరువు పెరిగి, మామూలుగా నాటుకోడి 1 kg ఉంటే అదే మనకి ఇప్పుడు మామూలుగా దొరికే 3 kgs 4 kgs, డబ్బులు ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా కూడా వాళ్ళకి ఇది అవుతుంది. అలాగే వాట్ ఐ హ్యావ్ సీన్ యాజ్ అ చైల్డ్, మన ఊర్ల సైడ్ వీళ్ళు ఈ రొయ్యలు పంపకం చేసేటప్పుడు ఫీడ్ మేత అని వేస్తారు. అది ఏముంది అంటే హై ఎండ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అన్ని, మిరపనం అన్నీ వేసేస్తారు వాటికి. సో అవన్నీ మనం తింటున్నప్పుడు అవి మనం ఉడకపెట్టినా పోవు, హార్మోన్స్ వాటి నుంచి మనకు వస్తాయి. కుక్కర్లో 4 విజిల్స్ వచ్చినా పోదు. The pasteurization level, that hot flash wave is completely different. సో అవన్నిటి వలన ఈ హార్మోన్స్ అన్ని మన బాడీలోకి వచ్చి, మనకి బాడీలో ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఉంటుంది, అది మన బ్రెయిన్కి సెంటర్కి కనెక్షన్. అక్కడి నుంచి పిట్యూటరీ అని ఉంటుంది, ఆ గ్రంథి నుంచి FSH LH అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఏం చేస్తాయి, వెళ్ళి ఓవరీస్ అమ్మాయిల్లో, అబ్బాయిల్లో టెస్టిస్, వీటి మీద యాక్ట్ చేసి స్టిమ్యులేట్ చేస్తాయి. అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఆర్ టెస్టోస్ట్రాన్. మధ్యలో మనకి అడ్రినల్స్ అని ఒకటి ఉంటుంది, అది మనకి మన స్ట్రెస్ వచ్చినా అది వచ్చినా యాక్టివేట్ అవుతాయి. అన్ని ఎండోక్రైన్ లింక్ ఉంటాయి. అవును, ఇప్పుడు మనకి ఫ్యామిలీలో మదర్, ఫాదర్, చైల్డ్, ఎవ్రీబడి ఈజ్ లింక్డ్. మన బాడీలో ఇవన్నీ లింక్డ్ ఉంటాయి. సో ఒకటి ఎఫెక్ట్ అయితే మిగతావన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. చిన్నప్పుడే డయాబెటీస్ రావటము, థైరాయిడ్ రావటము, ఈ ప్రికాషన్స్ ఇవన్నీ లింక్డ్, దేర్ ఆల్ ఎండోక్రైన్ ఆర్గన్స్. సో ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ మనకు తేడా వచ్చినా పీరియడ్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అది సో పిట్యూటరీ గ్లాండ్ నుంచి స్టిమ్యులస్ అలా వెళ్ళి ఆయా అవయవాలకి అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఎర్లీ మెనార్కీ వచ్చేస్తుంది అంటున్నారు. దానికి మీరు చెప్పిన షాకింగ్ కారణాలు, పాలు, అన్ని రకాల పోల్ట్రీ, మొత్తం అన్ని చెప్పలేదు. అదే ఆఫ్ కోర్స్ జంక్ ఫుడ్ అని అంటున్నారు. ఫుడ్ తినే ఆహారం, వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి బికమ్, అంటే మనం ఏం తింటామో అదే మన బాడీ మనకి బయటకి ఇస్తుంది. బట్ 90% ఇదొద్దు అనుకుంటూ పోతే ఏం మిగలట్లేదని ఒక బాధ. వద్దు అనట్లేదు, పాలు విచ్ ఇస్ పాస్చరైజ్డ్ అండ్ చికెన్, నాటుకోడి తినండి, వద్దనట్లేదు కదా, దొరకట్లేదు చాలా మందికి. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ వాట్ వి రైట్ ఐ అండర్స్టాండ్. అదే అలాగే పొల్యూషన్, మనము అగైన్ మన పీల్చే గాలి, మనకి చేసేవన్నీ అన్నిటి నుంచి ఏమవుతుందంటే ప్లాస్టిక్స్, ఇవన్నీ వల్ల డయాక్సిన్స్, సమ్ కైండ్ ఆఫ్ పిఎస్బీస్, ఇవన్నీ పాలిఫినైల్ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అనమాట వాటి నుంచి. అవన్నీ మనం అబ్జార్బ్ చేసుకుంటాం, అది నువ్వు ఉక్కు ద్వారా కావచ్చు, తినే ద్వారా కావచ్చు, ఇవన్నీ డయాక్సిన్స్. ఇవేం చేస్తాయి, ఇవి ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం. అన్ని ఎండోక్రైన్ సిస్టమ్స్ని డిస్రప్ట్ చేస్తాయి. డిస్రప్ట్ అంటే ఏంటో, నాశనం చేయటం వల్ల ఏమవుతుందంటే అది సరిగ్గా పనిచేయకుండా అవకతవకలతో పనిచేస్తుంది. అవకతవకలతో పనిచేస్తే ఏమవుతుంది, థైరాయిడ్ రావచ్చు, ప్రికాషన్స్ ప్యూబర్టీ రావచ్చు. ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటే ఫస్ట్ మనకి ప్యూబర్టీ సైన్స్ తెలియాలి. అవునవును, అది ఇంపార్టెంట్. మీరు అందులో చిన్న శిశువులో అని చెప్పారు కదా, అది ఇంకా ఒకటి బ్రెస్ట్,
ఒకటి బ్లీడింగ్ మనకి అమ్మాయిలో, హెయిర్ యాక్సిలరీ హెయిర్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ అనేది మనకి ఎడ్రినార్కి, నేను చెప్పాను ఎడ్రినల్ గ్రంథులు అని ఉంటాయి, అది ముందు జాగో నేను లేసున్నానని అది యాక్ట్ అవుతుంది. ఫస్ట్ అది యాక్ట్ అయిన 1 yearకి వి విల్ హ్యావ్ థీలార్కీ. థీలార్కీ అంటే ఏంటంటే బ్రెస్ట్ డెవలప్మెంట్, నాడ్యూల్ డెవలప్మెంట్. అది అయిన 1 yearకి, ఇది న్యాచురల్ కోర్స్, ఇప్పుడు అన్నీ షార్ట్ అయిపోయినాయి. అది అయిన 1 yearకి ప్యూబార్కీ అంటే ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్. అదైన 1 yearకి మెనార్కీ అంటే మనం ఇచ్చే స్ట్రెస్ 7th క్లాస్ పిల్లల్లో లేక 5th క్లాస్ పిల్లల్లో మనం స్ట్రెస్ బాగా ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చే జంక్ ఫుడ్, ఎక్సర్సైజ్ చేయకుండా ఊబకాయం ఎక్కువ అవటం వల్ల శరీరంలో కొవ్వు నుంచి, చర్మం కింద ఉన్న కొవ్వు నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ముద్దుగా ఉంది కాదు ఇంపార్టెంట్, ఆ ముద్దుగా ఉండటం అనేది ఎంత డెలిటేరియస్సో మనం తెలుసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ విచ్ ఆర్ ఫార్మ్ పర్మనెంట్గా ఉంటాయి. ఆ ఫ్యాట్ సెల్ నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్. సో ఈ అన్నిటి మూలంగా మనకి ఇప్పుడు మనకి 6 yearsకి ఎడినార్కి, 7 yearsకి థీలార్కి, 8 yearsకి ప్యూబార్కి, అంటే 9 yearsకి వచ్చేస్తున్నాయి. అంటే అప్పుడు కూడా ఎంత 4వ తరగతి, 5వ తరగతి. వాళ్ళకి మెంటల్గా మనం మెచ్యూరిటీ చేస్తున్నామా? మనం ఇళ్లలో మనం ఏం చేస్తున్నాం, పిల్లల్ని ఇంకా చిన్న పిల్లలలాగా ట్రీట్ చేస్తున్నాం. మనకు వెస్ట్రన్ సైడ్ లాగా చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అన్నీ. సో మెంటల్లీ వాళ్ళు చిన్నళ్ళు, ఫిజికల్లీ పెద్దగా అయిపోతున్నారు. సో వాట్ కెన్ హ్యాపెన్? ఫస్ట్ థింగ్ దే ఫీల్ కాన్షియస్ అబౌట్ దేర్ బాడీ. అంటే వాళ్ళ బాడీలో వచ్చిన, శరీరంలో వచ్చిన తేడాలని వాళ్ళని ఎలా తీసుకోవాలో వాళ్ళకే అర్థం కాదు. సో దే స్టార్ట్ టైట్గా బ్రెస్ట్ని చేసేయటము, అండ్ ఫ్రెండ్స్కి కనపడకుండా ఉండాలని చూడటము, వాళ్ళు ఏడ్పిస్తారని ఆత్మన్యూనత భావంతో ఉండటము, బ్యాక్ బెంచర్స్, వాటి మీద కాన్సన్ట్రేట్ అవ్వటం వల్ల చదువులో వెనక్కి పడిపోతారు. అండ్ ఫిజికల్గా పెరగటము, మెంటల్గా తక్కువ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్కి చాలా ఆస్కారం ఉంటుంది. అది ఇది ఒక అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఒక చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైం మనకు తెలుసు పిల్లల మీద అబ్యూస్ తెలిసిన వాళ్ళే చేస్తారు, ఇంట్లో వాళ్ళే చేస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఆ గ్రోత్ కనిపిస్తుంది, మెంటలీ వాళ్ళకి తెలిసి ఉండదు, ఎదుగుండరు. అండ్ వాళ్ళని భయపెట్టచ్చు పిల్లల్ని. ఏమైనా చెప్పావంటే మీ అమ్మ నాన్నని చంపేస్తా, మీ అమ్మ నాన్న ఉద్యోగం పోగొడతా, ఎనీథింగ్. సో ఇట్స్ అ పవర్ గేమ్. సో ఈ పిల్లలందరూ ఇదే. సో ఈ మధ్య కొంచెం నేను చూసిన పాజిటివ్ పాయింట్ అంటే పేరెంట్స్ కొంచెం అవగాహనలోకి వచ్చి బ్రెస్ట్ డెవలప్మెంట్ రాగానే తీసుకొస్తున్నారు మన దగ్గరికి. సో దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆఫ్టర్ 2 decades, బట్ ఆల్మోస్ట్ 1.5 decade ఐ వుడ్ సే. రైట్. ఈ మోస్ట్ షాకింగ్ కేసు మీరు చూసింది 4 months బేబీ. 4 months బేబీ ఏ సిమ్టమ్స్ తీసుకొచ్చారు? బ్రెస్ట్ డెవలప్మెంట్. తల్లికి అసలు అర్థం కాలేదు, ఏంటిది బ్రెస్ట్ ఇలా డెవలప్ అయిపోతుంది, మంచి పాలు ఇస్తున్నాం, మంచిది ఇస్తున్నాం. సో ఆ తల్లికి ఏమైందంటే తన పాలు రాక బయట పాలులో శుద్ధమైంది అనుకుని పాపం గేదె పాలు. మరి డబ్బా పాలు బెటర్ అంటారా? దట్ ఈస్ ఫార్ములా ఫీడ్ విచ్ డజంట్ హ్యావ్ హార్మోన్స్ ఇన్ ఇట్. సో పీడియాట్రిషియన్ ఏం చెప్తే అది ఇవ్వండి. అన్నిటికన్నా ఐ ఫీల్ పాస్చరైజ్డ్ మిల్క్ ఇస్ ద బెస్ట్ పాస్చరైజ్డ్ మిల్క్. రైట్. బట్ ఇఫ్ దిస్ అవన్నీ యాడ్ చేస్తారు కదా మనకి, అన్ని బేబీస్కి ఏవి కావాలో అవన్నీ, వాటిని మనం ఫోర్టిఫికేషన్ అంటాం. సో అది మన పీడియాట్రిషియన్ విల్ టెల్ ఏది బెటరు అనేది. ఏది కూడా అతి మంచిది కాదు. అది పిల్లల డాక్టర్ ఏం చెప్తే అది చేయటం అనేది మనం చేయాలి. రైట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా, అంటే ఉదాహరణకి స్టిమ్యులస్ కావాలి దేనికైనా, బ్రెయిన్ రిలీజ్ చేయాలంటే ఏదైనా, మనకుండే కంటెంట్, ద కైండ్ ఆఫ్ కంటెంట్ వీఆర్ కన్జ్యూమింగ్, చుట్టూ ఉండే వాతావరణంలో కూడా ఇదివరకు అమ్మ నాన్న కూడా కొంచెం ఒక విధమైన ఒక బిడియంతో దూరంగా ఉండేవాడు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలు మీద పడ్డాలు ఇలాంటివన్నీ ఈ కన్ఫ్యూజన్లో కూడా పిల్లలు ఉంటున్నారు అంటున్నారు. నేను ఒకటి గుర్తు చేయనా మీకు స్వప్న? చిన్నప్పుడు ఇంకా ముందు అప్పుడు పెద్దమ్మాయి అయిందంటే మిగతా పిల్లలు తొందరగా అయిపోతారు అనేవాళ్ళు. ద స్మెల్ ఆఫ్ ద బ్లడ్, స్మెల్ ఆఫ్ ద పీరియడ్ విల్ స్టిమ్యులేట్ అగైన్. అంటే అలాంటివన్నీ కూడా మన చుట్టుపక్కల పిల్లలు ఏ ఏజ్లో ఉన్నారు దాన్ని బట్టి కూడా మన పిట్యూటరీ ఇది అవుతుంది. చాలా సెన్సిటివ్ హైపోథాలమస్ అనేది, మన థాట్ ప్రాసెస్ విల్ స్టిమ్యులేట్. ఓకే. సో నేను ఎప్పుడు అది ఫెరమోన్స్ రిలీజ్ కానీ అన్నీ దే ఆల్ హ్యావ్ ఇంటరాక్షన్. సో సోషల్ మీడియా, సీయింగ్ పోర్న్ అండ్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ హ్యాపెన్. సినిమాలు చాలు, పోర్న్ దాకా వెళ్ళక్కర్లే, మనం ఇప్పుడు చిన్న సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. అదే ఇవన్నీ ఒక భావోద్వేగాల్ని, హార్మోన్స్ విల్ లీడ్ టు దట్ అండ్ దీస్ విల్ లీడ్ టు రిలీజ్ ఆఫ్ హార్మోన్స్. సో ఇవన్నీ మనకి ఒక విషయస్ సైకిల్ అనమాట. సో మనము చిన్న పిల్లలు వేసే డాన్స్లు అవి చూస్తే మనం షాక్లోకి వెళ్తాం, ఇవేంటి అవేంటి అనేసి. వాళ్ళకి అప్పుడు అర్థం కూడా కాదు అవి అలా తప్పు స్టెప్స్ అంటే, తప్పు అనేది జడ్జ్మెంటల్ కాదు, కానీ ఇట్ ఈస్ లైక్ దానివల్ల అవతల మనిషిలో ఎలాంటి భావాలు వస్తున్నాయి అనేది వాళ్ళకి అర్థం కాదు ఆ పిల్లలకి. అంతే కదా అది. సో వాళ్ళకి ఏమి ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, వాళ్ళ బ్రెయిన్లో ఏమి ఉండకపోవచ్చు, బట్ అదర్ పర్సన్ వీ డోంట్ నో, వీ కెనాట్ ట్రస్ట్ అదర్స్. మనల్ని మనం నమ్మచ్చు కానీ అదర్ నమ్మలేము అనేది నేను చెప్పేది. సో పేరెంట్స్ హ్యావ్ టు బి కేర్ఫుల్. అది మన బాధ్యత ఒక పేరెంట్గా.
పిల్లల్ని సెక్యూర్గా మనం అందరం కూడా వాళ్ళని సెక్యూర్గా పెంచాలని అనుకుంటాం. వాటిల్లో చేసే తప్పులు ఇలాంటివన్నీ. సో మనకి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇలాంటివి ఎంతవరకు, బికాజ్ అన్ని వదిలేసి ఉత్త కూరగాయలు పళ్ళు తింటానంటే కూడా ఇందాకే చెప్పాను, రొయ్యల పెంపకంలో అవి వేయటము, ఫర్టిలైజర్స్ వేసేయటము, వాటన్నిట్లో కూడా పిఎస్బీస్ అండ్ డయాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. మనం తినే ఆహారం కూడా విషపూరితం, అంటే విషం అంటే డైరెక్ట్ విషం కాదు, దీస్ ఆర్ ఆల్ విచ్ ఆర్ టాక్సిక్ ఫర్ అవర్ బాడీ. అందుకే ఏది ఉడకపెట్టకుండా తినద్దు అనేది, ఏది కూడా వి షుడ్ లుక్ ఎట్ అవి ఎట్లా చేయాలంటే, ఎంత హీట్ చేయాలంటే అవి బ్రేక్ అవ్వాలి. కానీ నేను షాక్ అవుతున్నది ఏంటంటే, ఒక 4 నెలల పసికందు ఎంత గేదె పాలు తాగేస్తుంటే మాత్రం ఆ బాడీకి అంతే చాలు కదమ్మా. అది నాకు అర్థం. అది ఇప్పుడు ఎంత బాడీ వెయిట్ బట్టి అది అంత అవసరం. సో ఆ పాపకి అది చాలా ఎక్కువ, అండ్ ఆల్రెడీ అది బొద్దు పాప, సో మోర్ ఈస్ట్రోజన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం లోపల నుంచైనా ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వాలి, బయట నుంచైనా ఈస్ట్రోజన్ ఇవ్వాలి. రైట్, అర్థమవుతుంది కదా. లోపల నుంచి ఎలా వస్తుంది, అండాశయాల నుంచి రిలీజ్ అవుతుంది. అది ఎందుకు వస్తుంది, మన థాట్ ప్రాసెస్, మనం చూసేది, మన పీల్చే నోస్ నుంచి పీల్చేది, ప్లస్ మన శరీరంలో ఉండే సహజ సిద్ధమైన మన ఇది ఏమంటే ఫ్యాట్, అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, అడ్రినల్స్ సిక్రీట్ అవటం, ద టైమ్ విచ్ ఇస్ సపోజ్ టు కమ్. ఇది రైట్. బయట నుంచి మనం ఇచ్చే దాంట్లో ఇన్అడ్వర్టెంట్గా కానీ ఈస్ట్రోజన్ ఇవస్తే, ఎస్పెషలీ మన దేశంలో ఏంటంటే ఏదైనా మంచిది అంటే అతి. సోయా మంచిది అని పొరపాటున ఒక్కసారి ఎవరో అన్నారు. సోయా ఓకే, మెనపాజ్ వాళ్ళకి మంచిది. మెనపాజ్లో ఎందుకు మంచిది అన్నాము, మెనపాజ్లో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది, సో సోయా తీసుకుంటే కొంచెం ఈస్ట్రోజన్ ఉంటుంది సోయా, అది ఆ శరీరానికి ఇనఫ్ కొంచెం. అవును, సోయా న్యూట్రిలా, సోయా అది, సోయా ఇది చంక్స్, సోయా మిల్క్. చిన్న పిల్లలకి సోయా మిల్క్ ఇవ్వడం ఏంటి, దట్ ఈస్ అగైన్ ఎ కల్ప్రిట్, దట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఇన్ ఇట్. అయితే అది దానివల్ల కూడా, అంటే సోయా ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ గా అనుకుంటున్నాం. ఎంత లిమిట్ ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది కూడా ఏదన్నా అధికంగా తీసుకోవటం అనేది ఇట్ ఈస్ లైక్ విషం ఫర్ అవర్ బాడీ. వెన్ ఐ సే విషం, ఇట్స్ నాట్ ద పాయిజన్ బట్ ఎనీథింగ్ విచ్ ఇస్ మోర్ ఇస్ డెఫినెట్లీ పాయిజన్. సో ఇవాళ మీకు ఒక ట్రే ఆఫ్ ఫుడ్ నేను చూపించబోతున్నాను. ఆ ట్రే మేము స్పెసిఫిక్గా తెప్పించాం. హెల్త్ అంటే జంక్ ఫుడ్ అంటున్నాము, ఇవన్నీ చూడడానికి దాదాపుగా మనకి హెల్దీ ఫుడ్ అని అనుకుంటున్నాం. మోస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్ కోర్స్ ఇది అంటే ఇప్పుడు పాలు, ఇది పాల గ్లాసు మీరు ఆల్రెడీ చెప్పేశారు. ఫస్ట్ థింగ్ ఇస్ పాలు ఇస్ వెరీ గుడ్. పాలు ఎవ్రీ కిడ్ షుడ్ టేక్. వన్ ఇన్ ద మార్నింగ్, వన్ ఇన్ ద ఈవినింగ్ ఇస్ గుడ్ ఇనఫ్. కానీ అది ఎందుకు వాడుతున్నాం మనం, బోన్స్ బాగుండాలి అని, కాల్షియం బాగుండాలి అని. కానీ అది కల్తీ పాలు గురించి మనం మాట్లాడలేదు. మంచి పాలు, అది పాస్చరైజ్ అయిన మిల్క్ అయితే నథింగ్ విల్ హ్యాపెన్. సో పాలు ఇస్ గుడ్ అకార్డింగ్లీ. ఇక్కడ మనం పిల్లలు గంటలు కూర్చొని చదువుతారు, పాపం వాళ్ళకి ఆకలి, హెల్దీ అనుకుని అందులో ఏదో రాగి ఉంది, ఇంత రాగి ఉంటుంది, దాంతో పాటు ఉంటాయి. ఇదిగో బిస్కెట్లు. ఈ బిస్కెట్లు ఎడాపెడా రకరకాల ఇంకా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే ఒక బ్రాండ్ బిస్కెట్లు ఉన్నాయి. అదైతే ప్యాకెట్ లాగిచ్చేస్తారు. అమెరికాలో ఎక్కడో పాల గ్లాస్తో ఆ బిస్కెట్లు పెట్టి హెల్దీ అని మనం ఏదన్నా కూడా ప్రూవ్ చేసే వరకు అన్ని హెల్దీయే, మనకి అన్ని తినేస్తూ ఉంటాం. సో ఏది కూడా అధికం అనేది చాలా బ్యాడ్. అవన్నీ ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ యాడెడ్ ఇన్ టు ఇట్. బ్యాడ్ కదా, ఎనీ ప్రిజర్వేటివ్ ఇస్ బ్యాడ్ ఫర్ హెల్త్. అది సో అప్పటికప్పుడు మనకి పాత రోజుల్లో మీరు అక్కడ చక్రాలని వాటిని చూపిస్తున్నారు, ఇవన్నీ మనం అప్పటికప్పుడు చేసుకుని అసలు అవి చేసేసేవాళ్ళం 1-2 డేస్లో. ఏవి అలా స్టోర్ చేసేసుకుని అట్లా ఉండేటోళ్ళం కాదు. బట్ ఎనీథింగ్, షుగర్ ఆల్సో, టూ మచ్ ఆఫ్ షుగర్ ఇస్ బ్యాడ్. ఇట్ ప్రెసిపిటేట్స్ ద డయాబెటీస్, ప్రీ డయాబెటిక్ స్టేటస్ టు స్టార్ట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రీ డయాబెటిక్ స్టేటస్. సో ఏది కూడా ఎక్కువ తీసుకోకుండా, ఇదొక్కటే కాదు కల్ప్రిట్, నువ్వు తిను, కానీ ఇఫ్ యూ డూ ఎక్సర్సైజెస్ అంటే యు ఆర్ బర్నింగ్ దోస్ క్యాలరీస్, ఇట్స్ అగైన్ గుడ్ ఇనఫ్. అబ్నార్మల్ ఫ్యాట్ని డిపాజిట్ చేయకూడదు, ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ వస్తుంది. అది ఓకే, ఈస్ట్రోజన్ నుంచి ప్యూబర్టీ వస్తుంది. సో కౌచ్ పొటాటో సిండ్రోమ్ అంటే ఇందాక కూర్చొని చదువుతుంటారు. మా పిల్లలకి అసలు టైం ఉండదండి, 6:30కి మొదలెడితే రాత్రి 10 వరకు చదువుతూనే ఉంటారండి, ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండదండి. దిస్ ఈస్ ద కామన్ థింగ్ ఎవ్రీ పేరెంట్. అసలు వాళ్ళ చైల్డ్హుడ్ ఏమవుతుంది, వాళ్ళు ఆడుకునేది ఏంటి అంటే, అసలు పిల్లలకి చైల్డ్హుడ్ అనేది లేకుండా చేస్తున్నామా మనము? ఈ చదువులో ఈ చదువు అండ్ ఈ సెక్లూడెడ్ లైఫ్తో డిప్రెషన్స్, మెంటల్ ఇది కూడా ఎక్కువ వస్తున్నాం కదా మనం. సో ప్లస్ ఆల్ దీస్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి కదా, ఫిజికల్ అండ్ వాట్ యు ఆర్ హోల్డింగ్, లాట్ ఆఫ్ వాట్ యు పుట్ ఆన్ దట్ పౌడర్స్ అండ్ ఎవ్రీథింగ్, ఆ టేస్ట్ కోసం
ఏవైతే వాడతామో దే ఆర్ ఆల్ డెఫినెట్లీ 1 or 2 ఈజ్ ఫైన్. మనం ఎన్ని తింటాం ప్యాకెట్ల మీద ప్యాకెట్లు. ఇది చాలా ఇంపార్టెంట్. యా చిక్కీలు అంటే ఇందులో నువ్వులు ఉన్నాయి, చాలా హెల్దీ అనుకుంటాం. నువ్వులతో పాటు బోల్డ్ అంత చాలా షుగర్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఏదైనా అతి అనేది చాలా 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 బ్యాడ్. అండ్ ఆల్ దిస్ మన ఒంటి మీదే మనకి డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రిజర్వేటివ్స్ చెప్పారు కదా డాక్టర్ మంజుల, ఎక్సర్సైజ్ చేస్తే అది ఎలా పోతుందా? ప్రిజర్వేటివ్స్ ఎక్సర్సైజ్ చేస్తే పోదు, కానీ షుగర్వి మనం తినేవి అన్ని డెఫినెట్గా రెసిస్టెన్స్ని తగ్గించవచ్చు. మన ఎవ్రీ మసిల్ మీద మనకి ఇన్సులిన్ రిసెప్టర్ ఉంటుంది. మనం అది యాక్టివేట్ చేస్తే ఎక్సర్సైజ్ వల్ల మనం తిన్నదంతా పాత రోజులు అనేవాళ్ళు తిన్నదంతా అరిగించుకునే వాళ్ళమ్మా మేమంతా అరిగించే బాడీ అని. సో లిటరల్లీగా తీసుకున్నపోయినా ఇప్పుడు మనం చాలా ఫ్యాక్టర్స్ యాడ్ చేసేసాం. మనం ఇద్దరు మాట్లాడుతున్నాయి. వీఆర్ హ్యావింగ్ external forces, pollution, which is causing endocrine disrupting chemicals, stress, which is stimulating the brain and adrenals and starting adrenarchy. Stress the adrenal. And what we see, మన భావాలు, ఒక అబ్బాయిని చూసినా ఒక అమ్మాయిని చూసినా వచ్చే భావాలన్నీ హైపోథాలమో పిట్యూటరీని ఇచ్చేస్తాయి. అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అవి చేస్తున్నాయి. తినే ఆహారం, జంక్ ఫుడ్, షుగర్స్, లాట్ ఆఫ్ షుగర్స్, ఇవన్నీ ఆల్రెడీ ఇంపేర్ అయిన ఎండోక్రైన్ సిస్టమ్ మీద భారం పడి వీఆర్ అగైన్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అండ్ ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుంది. అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, కరిగించట్లేదు. సో తిని కూర్చుని తింటూ ఇంకా తింటూ ఇంకా లావ్ అవుతుంది. సో ఒబెసిటీ, జంక్ ఫుడ్, స్ట్రెస్, నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కలిపితే ఈ 4 వచ్చేసాయి. ప్లస్ కెమికల్స్, బయట నుంచి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్, ఇవన్నీ కలిపి ప్రెజెంట్ డేలో మనకి ఇది కారణం. సో ఒక్కటి అని చెప్పకుండా ఇన్ని కారణం. మీరు ఎప్పుడైనా ఇలా ఎర్లీ సెకండ్ స్టేజ్లో అంటే ఆపేయగలుగుతారా? డెఫినెట్గా ఆపచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్. పేరెంట్స్ ఆర్ సో స్కేర్డ్. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇవన్నీ వీ హ్యావ్ టు ట్రీట్ సర్టెన్ థింగ్స్ లైక్ మ్యాథ్స్. ఇప్పుడు 1, 2, 3 అంత క్లియర్గా చెప్పాలి. 6 yearsకి వచ్చేటప్పుడు తోల్మోల్కే బోల్. 6 years పాపలో మనకి మెన్స్ట్రుయేషన్ వస్తే నష్టాలు ఎక్కువ, లాభం ఎక్కువ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నష్టం నేను చెప్పలేదు ఇప్పటివరకు. హైట్ విల్ బి స్టంటెడ్. ఇప్పుడు 6 years పాప ఎంత హైట్ ఉంటుంది? 4 feet 2 inches. ఒక్కసారి ప్యూబర్టీ గ్రోత్ వచ్చేసిందంటే ఒక 2-3 inches వచ్చేసి బోన్స్, లాంగ్ బోన్స్ అన్ని అతుకుపోతాయి. అతుకుపోయాక దే విల్ నాట్ బికమ్ టాల్. సో వాళ్ళు లైఫ్ లాంగ్ 4'3", 4'4", 4'5", 4'6" అంతే. 5 feet కన్నా తక్కువ ఉంటారు. అంటే ఎంత ఎంబారెస్మెంట్, ఎంత పెద్ద వాళ్ళే ఇబ్బంది. డెఫినెట్గా మనం హైట్ లో ఏముంది అనుకున్నా కూడా అయ్యో ఆ బేబీ ఓన్లీ విల్ నో దాట్. కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. సో హైట్ తక్కువ, బ్యాక్ బెంచర్స్, లావ్ అయిపోవటం అండ్ ఫిజికల్ అబ్యూస్ అన్నీ మారిపోతాయి. అంటే బాగా బొద్దుగా అడల్ట్ బాడీస్ ఒక 8-9 years 10 years. అండ్ వర్స్ పార్ట్, ఇంత ఎర్లీ ప్యూబర్టీ వచ్చే వాళ్ళకి లేట్ మెనోపాజ్, దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఎ హై రిస్క్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఎండోమెట్రియోసిస్, PCOS అండ్ ఫైబ్రాయిడ్స్. ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది కదా వీళ్ళలో. సో ఆ వ్యాధులన్నీ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం ఫస్ట్ అవగాహన తెచ్చుకొని ఇది నామ్ మా ఫ్యామిలీలో అంతేనండి కాదు, ఈ ఏజ్ వేరు, ఇది వేరు, పిల్లలు ఎలా తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఇఫ్ యూ సీ ఎర్లీ ప్యూబర్టీ చేంజెస్, దట్ ఈస్ ఎడ్రినార్కి మనకు కనపడదు కానీ బ్రెస్ట్ బడ్ మనకు కనిపిస్తుంది. సో బ్రెస్ట్ నాడ్యూల్ మనకు కనిపించినప్పుడు ఏం చేయాలి అంటే మనం వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తామంటే మేము చూసి నిజంగా ప్యూబర్టీ స్టార్ట్ అయిందా అంటే లెక్క వేస్తాం, పాప వయసు ఎంతమ్మా, సో ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇది, సో ఇన్ 2 years ఉంది, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ ఇఫ్ షీ గెట్స్ ఇట్ అట్ 10 years ఆర్ లేదు డాక్టర్ గారు మేము ఇంకో 1 year 2 year ఆగాలనుకుంటున్నాం. డెఫినెట్లీ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడాం హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్, అంటే ఇక్కడ నుంచి సిగ్నల్స్ వస్తేనే కదా ఇక్కడ యాక్ట్ చేస్తుంది. సో ఆ సిగ్నల్స్ మనము టెంపరీగా ఆపామంటే ఆపేస్తాం మన పీరియడ్. సో మనం GnRH అనలాగ్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి, యాంటగోనిస్ట్ అని టాబ్లెట్స్ ఉంటాయి. రెండిట్లో ఏదన్నా ఇవ్వచ్చు. వి గివ్ ఇట్ ఫర్ 1 year 2 years. మనం ఎప్పుడైతే తీసేస్తామో మళ్ళీ నార్మల్గా రివర్స్ అయిపోతుంది. సో అది అర్థం చేసుకోవాలి. అమ్మో డాక్టర్ గారు మందులు ఇవ్వదలుచుకోలేదు మా అమ్మాయికి, మందులు ఇవ్వకపోతే ఆ అమ్మాయి అలా ఉండపోతుంది. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? అది అర్థం చేసుకోవాలి. అండ్ జరిగింది నార్మల్ కాదు, మన నార్మల్నేమి మనం విధ్వంసం చేయట్లేదు, మనం ప్రికాషియస్గా జరిగింది కాబట్టి దాన్ని ఆపుతున్నాం.
అది అర్థం abnormal. చేసుకోవాలి. అసలు అది నార్మలే కదా. కాబట్టి ఆపుతున్నామని అర్థం చేసుకుంటే పేరెంట్స్, కానీ ఐ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ క్వైట్ ఎ ఫ్యూ పేరెంట్స్ ఆర్ కమింగ్ నౌ. ఇప్పుడు ఈ ఎర్లీ ప్యూబర్టీ వచ్చిన వాళ్ళలో బర్తింగ్ ప్రాసెస్ లో తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయి? మరి పొట్టిగా ఉన్నప్పుడు మనకి బర్తింగ్ ప్రాసెస్ లో ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. మా వాళ్ళ పెల్విస్ కూడా చిన్నగానే ఉంటుంది అన్ని, వాళ్ళు అండ్ వాళ్ళు సరిగ్గా డెవలప్ అవ్వవు బోన్స్ అన్ని కూడా. వాళ్ళకి యూజువల్గా మనకి టీనేజ్లో మనం ఎక్కువ పాలు ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది అని. కానీ ఆ ఏజ్లో ఇట్ ఈస్ బీయింగ్ యూటిలైజ్ ఫర్ అదర్ థింగ్స్ అనుకోమా, అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. చాలా అసలు సైడ్ ఎఫెక్ట్స్ చెప్తే ఇంకా భయం వేస్తుంది. ఒకటి మీరు చెప్పారు సెక్షువల్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి పిల్లల్లో, ఒకటి రెండోది ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ లాంటివి అవి తర్వాత డెవలప్ అవడానికి, స్టంటెడ్ గ్రోత్ ఒకటి, లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సైకలాజికల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి. స్టడీస్లో వెనక్కి వెళ్ళిపోవడం, ఓవరాల్ గా అసలు వెనకబడిపోతారు. ఇది అర్లీగా రావడం వల్ల మిగతా విషయాలు అన్నింటిలో వెనకబడిపోవడం జరుగుతుంది పిల్లలు. కాబట్టి ఇదేదో అయిపోయిందిలే, ప్రకృతి మహిమలే, చాలా మంది ముద్దుగా మురిపంగా చెప్పుకుంటారు 9 ఏళ్లకే 8 ఏళ్లకే అయిపోయింది.